సో మేడం, మమత గారు ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మేడం. మీరు స్టార్ట్ చేయండి. ఒకసారి సిగ్నల్ చూసుకోండి మేడం. వాయిస్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్. సార్ స్టార్ట్ అయినా సార్? ఎస్ మేడం, స్టార్ట్ చేయండి. ఓకే. మన ప్రొడక్ట్ ఫస్ట్ మనం వాడాలి అనే దానికి నేను సిఎండితో స్టార్ట్ చేస్తాను సార్. సిఎండి తీసుకొని నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ లీడర్. నా పేరు మమతా సదయ్య. మాది లక్ష్మీదేపేట, ములుగు జిల్లా. నేను ముందు గ్రాడ్యుయేట్ తెలుపుకుంటానని నన్ను తల్లిదండ్రులకు, నన్ను సృష్టించిన భగవంతుడికి, అలాగే విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకి, అలాగే ఈ గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన నాకు పరిచయం చేసిన గ్రేట్ లీడర్స్ అయిన సురేష్ సంధ్య మేడం గారికి, అలాగే కవిత లక్ష్మణ్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే గ్రేట్ లీడర్స్ అయిన మెంటర్ అయినటువంటి రజనీకాంత్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే టీహెచ్హెచ్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్కి, అలాగే కో ఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్కి, లహర్ మేడం గారికి కృతజ్ఞతలు అండి. అలాగే ఇలాంటి గొప్ప సంస్థని స్థాపించి మాలాంటి ఎందరో వ్యక్తులని గొప్ప ఉన్నత స్థాయికి ఎదిగేలా అవకాశం కల్పించిన గౌతమ్ బాలి సార్కి కృతజ్ఞతలండి. ముందుగా నా టెస్టిమోనీ అండి. నేను వెస్టీజ్ కి బుక్ నేను ఒక 6 ఇయర్స్ స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. తర్వాత పిల్లలు చిన్నవాళ్ళు కావడంతో బాబు పుట్టిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళడం ఆపేశాను. తర్వాత మా వారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. మా వారు జాబ్కి వెళ్ళడం, తర్వాత పిల్లలు పెద్దగా అయ్యాక స్కూల్కి వెళ్ళడం చేసిన తర్వాత ఖాళీ టైం ఉండేది. ఆ టైంలో నేను ఏదైనా బిజినెస్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా అనేసి అని నేను ఇంట్లో మిషన్ కుట్టుకుంటూ ఉండేదాన్ని. తర్వాత కొంతకాలం తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ తర్వాత రైట్ లెగ్ బాగా పెయిన్ వస్తుండేది. ఇట్లా ఇది ఇబ్బందికరంగా ఉంది కదా, ఏదైనా బిజినెస్ ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని. అలాంటి టైంలో నాకు ఈ వెస్టేజ్ గురించి నాకు ఆ, తెలిసింది. దీనికి వెస్టేజ్ గురించి 2 ఇయర్స్ బ్యాక్ మాకు తెలిసింది, కానీ నేను దీన్ని వినలేదు, పట్టించుకోలేదు. మా సార్ విన్నారు, కానీ నాకు తను చెప్పలేదు. తర్వాత రీసెంట్ గా ఒక 4 మంత్స్ బ్యాక్ నేను దీని గురించి విన్నాను. అదే బాగుంది కదా, చేద్దాం అని చెప్పేసి అని అనుకున్నాను. ఆ టైంలో నేను ఈ స్టేజ్ గురించి విన్న టైంలో హన్మకొండలో మన గ్రేట్ లీడర్ అయినటువంటి సార్ అది హరికృష్ణ సార్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. హరికృష్ణ సార్ మీటింగ్ లో తను చెప్పారు, నేను లారీ క్లీనర్ గా చేసుకుంటూ డ్రైవర్ గా చేశాను, నాకు 4 lakhs వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్కి వెళ్ళాను నేను. ఆ తర్వాత రంజిత్ కుమార్ సార్ మీటింగ్ కూడా వెళ్ళాను నేను. అక్కడ సార్ అన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఐడిస్తో కలుపుకొని నాకు జాబ్ పర్పస్ నాకు 14 లక్షలు అట్లా వస్తున్నాయి అని చెప్పేసి సార్ చెప్పారు. తర్వాత కరీంనగర్ లో లీలావర్ణ మేడం మీటింగ్కి వెళ్ళాను. అలాగే హైదరాబాద్ లో వైఎస్ఆర్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మీటింగ్స్ వెళ్ళిన తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను, చేస్తే ఈ వెస్టీజ్ చేద్దాం బాగుంది కదా అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి నేను వెస్టీజ్ లకు ఐడి తీసుకొని మా వారిని ఇట్లా ఒప్పించి ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటూ సిఎన్సీలో ఉంటూ నేను ఈ వెస్టీజ్ చేసుకుంటున్నానండి. నేను ప్రజెంట్ 8% ఉన్నాను. ఇది అండి నా టెస్ట్ మనీ. సార్ స్కిల్స్ బేస్ చెప్పనా సార్? ట్రై చేస్తాను. ఓకే మేడం, చేయండి.
షేర్ అవుతుందా సార్? ఓకే మేడం, స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్. వెల్కమ్ అండి, మార్నింగ్ సెషన్ కి వెల్కమ్. నేను ఈరోజు తీసుకుంటున్న సెషన్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అండి. మనం ఏదైనా వ్యాపారం చేద్దాం అని అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకులు వస్తాయి. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అవన్నీ దాటుకొని సరైన గమ్యాన్ని మనం చేయగలుగుతామండి. అలాగే విషయాల గురించి మమతా గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదు మేడం, ఒకసారి చెక్ చేసుకోరా. ఏదైనా హెడ్ ఫోన్స్ ఇష్యూ ఉంటే డైరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఓకేనా సార్? వస్తుంది కానీ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. ఓకే సార్, ఇక్కడ సిగ్నల్ వర్షం పడుతుంది సార్, సిగ్నల్ లేదు. ఓకే మేడం, ఓకే మేడం, చూసుకోండి మేడం. థ్యాంక్ యూ. 16 అభ్యంతరాలండి. మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. మనం వ్యక్తి గురించి చెప్పగలం, నాకు సమయం లేదు అంటారు. మనం ఎవరికైనా బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పగానే మొదటిగా వాళ్ళు చెప్పేది నాకు టైం లేదని చెప్తారండి. కానీ బిజినెస్ చేయడానికి ప్రత్యేకంగా టైం కేటాయించనక్కర్లేదండి. మనం ఎప్పుడో రోజులో ఎక్కువగా మనం ఫోన్ చూసుకుంటుంటాము. ఫోన్ చూస్తున్న టైంలో కానీ, పక్క వాళ్ళతో మాట్లాడుతున్న టైంలో కానీ, ఈ బిజినెస్ గురించి, ఈ ఆపర్చునిటీ గురించి వాళ్ళకు మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా కొంత టైం కేటాయించిన వాళ్ళం అవుతాము. 1 లేదా 2 గంటలు కేటాయిస్తే సరిపోతుందండి. తర్వాత ఫుల్ టైమ్ కూడా మనం దీని గురించి తీసుకోవచ్చు. ఫుల్ టైం బిజినెస్ కూడా దీన్ని చేసుకోవచ్చు. చాలా వరకు నా దగ్గర డబ్బు లేదు కదా ఫ్రెండ్స్, అందుకే డబ్బులు సంపాదించడానికే ఈ బిజినెస్ చేస్తున్నాం. అందుకే ఈ బిజినెస్ గురించి చేయాలి అనే దానికి మనము వాళ్ళకి చెప్పాలి. ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ వ్యవస్థ. చాలా మంది ఇది అదే అండి, పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ వ్యవస్థ అని చెప్పేసి అని అంటారు. గొలుసు వ్యవస్థలో ఏముందండి, మన మధ్యలో ఎవరైనా ఒకరు మిడిల్ డ్రాప్ అయితే ఆ చైన్ తెగిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. కానీ ఈ సిస్టమ్ అలా ఉండదు. దీనిని చైన్ సిస్టమ్ అనరండి, ఈవీ సిస్టమ్ అంటారు. నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడాలి. మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వైఫ్ కి చెప్తే హస్బెండ్ అంటారు, హస్బెండ్ చెప్తే వైఫ్ అంటారు. అలా కాకుండా ఇద్దరిని కలిపి ఉంచి మనం కనుక బిజినెస్ ప్లాన్ చెప్తే సక్సెస్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి ఇద్దరు ఉండేలా చూసుకుని చెప్పాలి. నాకు అమ్మకంలో అనుభవం లేదు. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, మనం ఎంత అమౌంట్ వచ్చిందో అదే చెప్పాలండి. అంతేగాని మనం ఏదో ఎక్కువ చెప్పుకొని గొప్పలకి ఎక్కువ చెప్పుకోవడం అలాంటివి చేయొద్దు. కానీ మన అప్లైన్ లో ఉన్న వారికి వేలు లక్షల నుండి 1,50,00,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళతో మన అప్లైన్ లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పాలి. అంతేగాని మన దాంట్లో మనకు వచ్చిన అమౌంట్ ని ఎక్కువ వచ్చింది అని చెప్పేసి చెప్పకూడదు. అలాగే అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర మనము బ్యాడ్ అయిపోతాం. ఇంత తక్కువ వచ్చినా వాళ్ళు ఇంత ఎక్కువ చెప్పుకుంటున్నారు, తర్వాత నేను మన గురించి వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఇంత తక్కువ వచ్చినా కూడా ఇంత ఎక్కువ వచ్చిందని చెప్పుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటారు. ప్రతి లీడర్ అయినా కూడా చిన్న అమౌంట్ నుండి పెద్ద అమౌంట్ వరకు ఎదిగిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. అలాగే ఈ అమ్మకంలో నాకు అనుభవం లేదంటారండి. ఇది అమ్ముకునే బిజినెస్ కాదండి, ఇది వస్తువులు అమ్ముకునే బిజినెస్ అసలు కాదు. మనకు ప్రొడక్ట్స్ తీసుకున్నాం, మనకు నచ్చిన దాన్ని మనం ఇతరులకు పే చేస్తున్నాం, అంతేగాని మనము ఇవి వస్తువులను అమ్ముకోవడం లేదండి, అది వాళ్ళకి చెప్పాలి. అలాగే నాకు చాలా మంది తెలియదు, చాలా మంది ఇలాగే అంటారండి, నాకు చాలా మంది తెలియదు, నాకు వాటి పరిచయాలు లేవు అని చెప్పేసి అంటారు. మనం ఇంట్లో ఫంక్షన్ ఇలా చేసినప్పుడు ఎలాగైతే అందరినీ లిస్ట్ అవుట్ చేసుకుని చెప్పుకుంటామో, పెద్దవాళ్ళని అడిగి ఇన్వైట్ చేస్తామో, అలాగే దీనికి కూడా ఇన్వైట్ చేయాలండి. ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న వారికిను, ఫ్రెండ్స్ కి, నైబర్స్ కి, అలాగే రిలేటివ్స్ కి, కోలీగ్స్ కి, వాళ్ళందరికీ కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఇవ్వచ్చని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలండి. తర్వాత వాళ్ళు ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత వాళ్ళకే తెలిసిపోతుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది, వాళ్ళకి తెలిసిపోతుందండి. కాబట్టి ఇలా ఫస్ట్ వాళ్ళకి ఇలా చెప్పే ప్రయత్నం మనం చేయాలి.
నేను లేదా నాకు కొందరు ఇంతకు ముందు ప్రయత్నించారు. చాలా మంది సరి అయిన అవగాహన లేక మిడిల్ డ్రాప్ అయిపోతున్నారండి. దాని గురించి అసలు మీరు ప్రయత్నించారు, మీరు ఎందుకు ఇలా మరి ఎందుకు చేయలేకపోయారు అని చెప్పేసి వాళ్ళను ఒకసారి అడిగి మనకు చెప్పే ప్రయత్నం చేయాలండి. చాలా మంది ఇలాగే మిడిల్ డ్రాప్ అయిపోతుంటారు. ఈ బిజినెస్ ని 2, 3 సంవత్సరాల కమిట్మెంట్ తో పని చేస్తే సక్సెస్ వస్తుందని మనము వాళ్ళకి తెలియజేయాలండి. అలాగే నాకు ఇప్పటికే మంచి ఉద్యోగం ఉంది. చాలా సంతోషం అండి. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ పార్ట్ టైమ్ గా దీనిని చేసుకుంటవచ్చు. 3 తరాల భవిష్యత్తు బాగుంటుంది. చాలా మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వారం అవుతాం అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పాలండి. ఇది పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు అని మనం వాళ్ళకు చెప్పాలి. అలాగే నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నిజానికి మనం ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. 3 తరాల భవిష్యత్తు బాగుంటుంది అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాము. మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాము. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు. మనం దీంట్లో మంచి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మనల్ని అడుగుతారు. ఏంటి మాకు ఇది చెప్పలేదు కదా అని చెప్పేసి. అది చెప్పడానికి వాళ్ళు అనే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా మనం ముందు చెప్పడంలో తప్పలేదు కదా ఫ్రెండ్స్. అందుకే మనము దీని గురించి చెప్పాలి. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే డబ్బులు సంపాదించగలరు. నిజానికి ఇలా అనుకుంటారు కానీ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో కింది స్థాయిలో ఉన్న వ్యక్తులను లేపితే వాళ్ళు డెవలప్ అయితేనే మనం డెవలప్ అవుతాం అనే విధంగా వాళ్ళకి చెప్పాలి. చాలా బిజినెస్లు ఉన్నాయి. చాలా బిజినెస్లు ఉన్నాయండి. చాలా బిజినెస్లు కూడా ఎదుటి వాళ్ళను డెవలప్ అవుతున్న వాళ్ళని తొక్కితేనే మనం పైకి ఎదగలుగుతాం. కానీ ఈ బిజినెస్ లో అలా కాదు. కింది స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యక్తులను పైకి లేపే ప్రయత్నం చేస్తేనే మనం ఎదుగుతామని చెప్పేసి అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది నా కోసం కాదు అంటారు. ఇది నా కోసం కాదన్నప్పుడు ఇది ఏ ఒక్కరి కోసమో ఉన్న ఆపర్చునిటీ కాదండి. ఇందులో అన్ని రంగాల వ్యక్తులు ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అనే భేదం లేదండి. అందరూ కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ చేయొచ్చు అనే విధంగా అది వాళ్ళకి చెప్పాలి. అలాగే మీ ఉత్పత్తులు ఖరీదైనవి. చాలా వరకు అంటారండి ఎవరైనా కానీ, మనం ఈ పిజ్జా చెప్పగానే అమ్మో దాంట్లో కాస్ట్ ఎక్కువ ఉన్నది అది అని చెప్పేసి అని అంటారు. అలా అన్న వారికి మన సిఎన్సి ఆఫర్ గురించి చెప్పాలండి. సిఎన్సిలో ఉండడం వల్ల సిఎన్సిలో మనకి చూస్తాం. సిఎన్సిలో ఉండడం వల్ల మనకు వచ్చే లాభాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అలాగే నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు ఉపయోగించాలి? ఈ ఉత్పత్తులు ఆరోగ్యంగా ఉన్న వారికే కాదండి, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యంగా ఉన్న వారికి ఉపయోగిస్తే మరింత మెరుగైన జీవనాన్ని గడపడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి మన ఈ సప్లిమెంట్స్ గురించి చెప్పాలండి. నా అభివృద్ధికి కంపెనీ హామీ ఏమిటి? నేను కంపెనీ స్థిరత్వాన్ని ఎలా విశ్వసించగలను? వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయ్యి 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి. 20 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఈ ఇది 21 ఇయర్స్ మనకి ఇప్పుడు నడుస్తుంది. మన కళ్ళ ముందే ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు మన కళ్ళ ముందే ఉన్నారు. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చూసి కూడా మనం ఈ కంపెనీని నమ్మకపోతే ఎలా అండి అని చెప్పేసి మనం వాళ్ళకి అడగొచ్చండి. నేను ఆన్లైన్ లో తక్కువ ధరలకు ఉత్పత్తులు పొందినట్లయితే ఏం చేయాలి? ఆన్లైన్ లో వస్తువులు తక్కువ ధరకు వస్తున్నాయని కొంటున్నారండి. మీకు ఏమైనా ఆదాయం వస్తుందా అని చెప్పేసి చెప్పాలండి. మన వెస్టీజ్ లో తీసుకోవడం వలన, ఇతరులకు షేర్ చేయడం వలన మనకు ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. 3 తరాల వారికి బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం అనేసి మనము ఆమ్, దీని గురించి వెస్టీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అలాగే సాధారణ అభ్యంతరాలకు 5 పెద్ద కారణాలండి. జ్ఞానం లేకపోవడం, తిరిగి కొనుగోలు లేకపోవడం, సమావేశాలకు హాజరు కాలేకపోవడం, ఎమ్మెల్యేపై నమ్మకం లేకపోవడం, నకిలీ చేయకపోవడం అండి. జ్ఞానం లేకపోవడం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను మీ ఉత్పత్తులను ఎందుకు తినాలి? మా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన వ్యక్తులకు
వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడం కోసం అని చెప్పేసి సిఎన్టీ గురించి చెప్పాలండి. దాంట్లో మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్తీగా ఉంటామని చెప్పేసి ఎగ్జాంపుల్ గా రైస్ బ్రాన్ ఆయిల్, నూనె, ఆమ్లా, అలోవేరా అలాంటి సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, స్పిరులినా లాంటివి. అలాంటి వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నాకు ఇప్పటికీ మంచి ఉద్యోగం ఉంది. ఇది ప్రారంభంలో పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు, మరియు తర్వాత ఈ వ్యాపారం భారీ వ్యాపారాన్ని నిర్మిస్తుంది. దీనివల్ల మంచి ఆదాయం వస్తుంది. ఆదాయంతో పాటు ఫారెన్ ట్రిప్స్, కారు, హౌస్ ఫండ్ తీసుకోవచ్చు అనేది మనం దీని గురించి చెప్పాలండి. అలాగే నాకు చాలా మంది తెలియదు. ఈ వ్యాపారం నాయకత్వం యొక్క వ్యాపారం. మాకు ఆరుగురు వ్యక్తులు, ఆరుగురు మంచి నాయకులు అవసరం కావచ్చు. టీం బిల్డ్ చేసుకోవడానికి మనకు ఆ, జ్ఞా- జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళు, టాలెంటెడ్ పర్సన్స్ మనకు ఒక ఆరుగురు అవసరం పడుతుందండి. నలుగురితో మాట్లాడాలి. మాట్లాడే వాళ్ళు కొంచెం సర్కిల్లో ఉండే వాళ్ళను మనము మన టీంలో కనుక చేర్చుకున్నట్టయితే వాళ్ళ ద్వారా మనం టీం బిల్డ్ చేసుకోవచ్చు అండి. అలాంటి వ్యక్తులు మనకు ఆరుగురు అవసరం పడతారని చెప్పేసి మనం దీని గురించి చెప్పాలి. తిరిగి కొనుగోలు లేకపోవడం. నా దగ్గర డబ్బు లేవు. మేము మీ స్తోమత ఆధారంగా ఉత్పత్తులు కలిగి ఉన్నాము. ఇప్పటికే ఉపయోగిస్తున్న వాటిని భర్తీ చేయండి. మీ ఉత్పత్తులు ఖరీదైనవి. ఉత్పత్తి విలువ వివరించాలి లేదా సిఎన్సి ప్రాముఖ్యత. సిఎన్సి ప్రాముఖ్యత అండి. మనం సిఎన్సి గురించి చెప్పాలి. సిఎన్సిలో తీసుకోవడం వల్ల వచ్చే ప్రాఫిట్స్ ఏంటి, మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయని, ఫ్రీ ఓచర్స్ వస్తాయని, డిస్కౌంట్లు వస్తాయని మనం దీని గురించి చెప్పాలండి. నేను ఆన్లైన్లో తక్కువ ధరకు ఉత్పత్తులను పొందినట్లయితే ఏం చేయాలి? సిఎన్సి యొక్క ప్రయోజనాలు వివరించాలి. సిఎన్సి ద్వారా ఉత్పత్తులు చాలా చౌకగా ఉంటాయని వాళ్ళకి చెప్పాలి. సిఎన్సిలో తీసుకోవడం వల్ల మనకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే 4 months మనము సిఎన్సిలో ఉండడం వల్ల 5th month మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి అనేసి వారికి చెప్పాలండి. సమావేశాలకు హాజరు కాలేకపోవడం. నాకు సమయం లేదు. వెస్టేజ్ విలువ స్పష్టంగా లేదు. ఉత్పత్తులను సృష్టించండి. ఉత్సుకత ఉత్సుకతను సృష్టించండి. ఇది నాకు మాత్రమే కాదు, వారి అవసరాన్ని అర్థం చేసుకోండి మరియు నిజమైన అభ్యంతరాలు వారు నో అని చెప్తున్నారో తెలుసుకోండి. నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడండి. ఇలా ఇద్దరిని ఆహ్వానించండి. నేను నా జీవిత భాగస్వామితో మాట్లాడలే అన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మనము బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్తే, ఒకరిలో ఇంట్రెస్ట్ లేకపోయినా మరి ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ, ఇద్దరు డిస్కస్ చేసుకొని మనకి ఈ బిజినెస్ రావడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపుతారండి. ఇద్దరికి కలిపి మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పాలి. ఎంఎల్ఎం పై నమ్మకం లేకపోవడం. ఇది అదే పాత గొలుసు వ్యవస్థ, పిరమిడ్ పథకం. లీగల్ వర్సెస్ అన్లీగల్ పోలిక ముందు డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శనాలను వివరించాలి. ఇది గవర్నమెంట్ అప్రూవల్ పొందినటువంటి సంస్థ అని వాళ్ళకి చెప్పాలండి. మన వెస్టేజ్ గురించి అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పాలి. కంపెనీ స్థిరత్వం లేదా నా అభివృద్ధికి హామీ ఏమిటి? కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ గురించి మరియు ఎంతమంది వ్యక్తులు విజయం సాధించారో చెప్పండి. సాధారణ వ్యక్తుల నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు ఎదిగిన గ్రేట్ లీడర్స్ అని చూపించాలి, ఎగ్జాంపుల్ గా చూపించాలండి. అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. వారికి అనేక టెస్టిమోనీలు చూపించాలి. సామర్థ్యం మరియు సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. మన లీడర్స్ టెస్టిమోనీల వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అనేది వాళ్ళ గురించి కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుందండి.
మనకు కట్టెల మిల్లులో పని చేసుకుంటూ ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగిన రంజిత్ సార్ ఉన్నారు. రంజిత్ కుమార్ సార్ గారి నుంచిను మన సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వెస్టీజ్ వచ్చిన రజనీకాంత్ సార్ ఉన్నారు. క్లీనర్ గా నుండి డ్రైవర్ గా మారి డ్రైవింగ్ ఫీల్డ్ నుండి వెస్టీజ్ లకు వచ్చిన హరికృష్ణ సార్ ఉన్నారు. మన లారీ డ్రైవర్ అనేటువంటి సురేష్ సార్ ఉన్నారు. మధుసూదన్ సార్, ఈ సదానందం సారు, రమేష్ సార్, ఇలా చాలా మంది ఉన్నారండి. సంధ్య మేడం, రాజిత మేడం, అలాగే కొత్తిమీర అమ్ముకుంటూ డెవలప్ అయినటువంటి మంజుల మల్లయ్య సార్ ఉన్నారండి. అలాగే బీబీ మేడం, గౌస మేడం, శాషన్ మేడం, లహరి మేడం, లీలవర్ణ మేడం, ఇలా చాలా మంది మన కళ్ళ ముందే ఉన్నారండి. వాళ్ళ గురించి మనం కొంచెం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నేను లేదా నాకు తెలిసిన ఎవరైనా ఇంతకు ముందు ప్రయత్నించారు. సిస్టమ్తో పని చేయాలి మరియు నిబద్ధతతో పని చేయాలి. వెస్టిన్ ప్లాట్ఫారంలో భిన్నంగా ఉంటుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారు? మనం ఉన్నత స్థాయికి వెళ్ళినాక మాకు ఎందుకు చెప్పలేకపోయాము అని చెప్పేసి అని అనుకునే వాళ్ళకి మనం దీని గురించి చెప్పాలండి. ఇప్పుడు మనం ఎంత సంపాదిస్తున్నాం అని అంటే మనకు ఫస్ట్ మనకు వచ్చే అమౌంట్ తక్కువనే ఉంటుందండి. ఎక్కువ వేలల్లో అయితే రాదు, వందలలో వస్తుంది. ఆ వందల్లో వచ్చిన అమౌంట్ మనకు చెప్పాలి, కానీ గొప్పల కోసం మనము వేలల్లో వస్తుంది అని వాళ్ళకి ఎప్పుడు కానీ రాంగ్ రూట్ లో చెప్పొద్దండి. మనకు వచ్చిందా మన నిజాయితీ వాళ్ళకి చెప్పాలి. కాకపోతే మన బిజినెస్ లో హై హై లెవెల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేయకపోవడం, నా కుటుంబం మరియు స్నేహితులను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మీ మంచి అనుభవాలను లేదా సాక్ష్యాలను పంచుకోవడం ద్వారా ఇతరులకు ప్రేరేపించగలము. మీరు మొదట సమాచారం ఇవ్వలేదని వారు చెప్పకూడదు. మన బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే అందరూ నేను చెప్పాను కదా వీళ్ళు సక్సెస్ అవ్వడు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు చెప్పకపోవడమే మంచిది, నేను వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, వాళ్ళు చెప్పకపోవడమే మంచిది, నేను ఇంకా ఈ బిజినెస్ రాలేదు అనుకుంటారు. అది మనం సక్సెస్ అయినప్పుడు చాలా వరకు ఏమనుకుంటారు, వాడు సక్సెస్ అయ్యిండు కదా మనకి ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అని మన మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనకు వచ్చిన ఈ అవకాశాన్ని వాళ్ళకు ముందే చెప్పే ప్రయత్నం చేయాలి. నేను అమ్మకాలలో బాగలేను. వెస్టీజ్ వ్యాపారంలో ఇప్పటి వరకు విజయవంతమైన చాలా మంది వ్యక్తులు అమ్మకాల నేపథ్యం నుండి రాలేదు. ఈ వ్యాపారం భాగస్వామ్యానికి సంబంధించినది, దాని అమ్మకం గురించి కాదు. మేము ఉదాహరణగా ఉండాలి. మేము సిస్టంలో నకిలీ చేస్తే వ్యక్తులను కలిసి పనిచేస్తాం. మనం ఉన్నత స్థాయికి వెళ్ళాక మనకు మనకు ఎందుకు చెప్పలేదు అనే వాళ్ళు ఉంటారు. అలాగే టీమ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళిన వాళ్ళు దీంట్లో ఉన్నారు. అంటే అప్లైన్ ని నకిలీ చేయాలి. టీమ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ మనము నకిలీ చేయాల్సిందే అండి. ముందు వాళ్ళని మనం ఫాలో అయితేనే సరిపోతుందండి. వెస్టీజ్ అంటేనే పూర్వీకుల అడుగుజాడలు అని అర్థం కదా. అలాగే మనము పూర్వీకులు ఏం చేశారు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన అప్లైన్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఎలా సక్సెస్ అయ్యారు అనే దాని గురించి మనము ఆ, దృష్టిలో పెట్టుకొని మనము ఇది చేయాలండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్ సార్, ఉమా సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ నాకు లాంగ్ టైం గోల్ వచ్చి నాకు ఈ సిస్టమ్ ద్వారా లక్షల్లో ఆదాయం, కారు, ఇల్లు తీసుకోవాలి, కొన్ని వేల మందికి వీలైతే లక్షల్లో మందికి ఉపాధి కల్పించాలనేది నా లాంగ్ టైం డ్రీమ్ సార్. అలాగే షార్ట్ టైం డ్రీమ్ వచ్చి 25th నెక్స్ట్ ఇయర్ 25th డిసెంబర్ కల్లా 1 lakh, వీలైతే 2 lakhs ఇన్కమ్ తీసుకుంటూ లగ్జరీ కార్ తీసుకోవాలనేది నా గోల్ సార్. అలాగే ఈ వెస్టేజ్ లో మేము ఆ, ఆ, 3 members ఉన్నామండి మా ఫ్యామిలీ నుండి. ఇప్పుడు ఎట్లా పుట్ట బ్రదర్స్ అని ఎట్లా పేరున్నదో అట్లా ఎర్ర బ్రదర్స్ అనే పేరు మా వాళ్ళకి రావాలని నేను అనుకుంటున్నా సార్. మా వాళ్ళు ఈ సిస్టమ్ లో ఎర్ర సదయ సదయ సార్, ఎర్ర జయపాల్ సార్, ఎర్ర భూపాల్ సార్ అని చెప్పేసి అని ఈ వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మా వాళ్ళ గురించి తెలవాలనేది ఆ, నా గోల్ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఆల్ జలుబు ద బెస్ట్ వేసింది మేడం. సార్, అసలు తీసుకోలేకపోతున్నా నేను. కాకపోతే నేను మేడానికి ఇచ్చిన మాట కోసం నేను చెప్పాలి అనే దాంతో నేను స్టార్ట్ చేశాను సార్ అనేది. ఆ, శ్వాస ఆడలేకపోతుంది అసలు. నో ప్రాబ్లం మేడం. ఎఫర్ట్స్ చేశారు, చాలా థ్యాంక్ యూ. మీకు తెలిసిన విషయాన్ని అందరికి షేర్ చేశారు మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. ఖచ్చితంగా మీరు ఇంకా మంచి ప్రిపేర్ అవ్వండి. ఎస్పెషల్లీ టీ టైమ్ సెషన్స్ ని యూటిలైజ్ చేసుకోండి మేడం. 100% మీకు అవి ఎదగడానికి బాగా ఉపయోగపడతాయి. మీరు అంతే మంచి కన్వర్ట్ అవ్వడానికి లీడర్గా. సో మధ్యాహ్నం టైంలో మీరు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి ఇంకా బాగా డెవలప్ అవుతారు. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా నాలెడ్జ్ ఇవ్వగలుగుతారు. మీ దగ్గర కమిట్మెంట్ కనపడుతుంది, సో చెప్పగలను అన్నది. ఇనిషియల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కంటిన్యూ చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. మీ డ్రీమ్స్ అని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ ఉన్నారండి. మేడం మమతా గారు మనకి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి నాలెడ్జ్ ఇచ్చారు. సో చాలా కమిట్మెంట్ తో మేడం సెషన్ చేయడం జరిగింది. సో కాబట్టి రెగ్యులర్ గా టీం అందరికీ కోరుకునేది అదే, రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. అంటే మీరు అటెండ్ అవ్వడమే కాదు, మీ టీంను కూడా అటెండ్ చేసుకోండి. మంచి సక్సెస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మీటింగ్స్ యూటిలైజ్ చేసుకొని మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఈ యొక్క సెషన్ మీ అందరికి ఉపయోగపడిందని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ తో స్టార్ట్ చేసాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఈవినింగ్ సెషన్స్, జూమ్ సెషన్స్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం వితౌట్ ఎనీ బ్రేక్. ఎంతో మందికి ఉపయోగపడాలని చాలా మంది మనల్ని ఫాలో అవుతున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సోషల్ మీడియా ద్వారా రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ టియూసీ టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అదేవిధంగా మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో మర్చిపోకుండా సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎందుకంటే అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఇవాళ మీకు రెడీగా అవైలబుల్ ఉంది మన ఛానల్లో. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి లీడర్స్ కూడా ఇవాళ చాలా మంది ముందుకు వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకెంతో మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన టీం కూడా సబ్స్క్రిప్షన్ చేయించాలి. అండ్ ఎక్కడ మీటింగ్స్ చేసినా, సో మీరు 1-to-1 చేస్తారా, లేదంటే జూమ్ లో లార్జ్ మీటింగ్స్ ఎక్కడ చేసినా సరే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. దాని ద్వారా ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది ఛానల్ ద్వారా. అదే విధంగా వాళ్ళ టీంని మంచి లీడర్స్ ని తయారు చేసుకునే అవకాశం, ఎందుకంటే ఈ నాలెడ్జ్ తీసుకుంటే మంచి లీడర్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ జరిగినా సరే ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. అందరూ మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు ఉన్నటువంటి విజన్ అండి, 31st December 2024 కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎంని, 10 మంది యువత ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకెళ్తుంది. బట్ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వన్స్ అగైన్ మమతా మేడం, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. క్షమించండి, 8% సెషన్ తీసుకోవడం మీరు ఇచ్చారు. తర్వాత వర్షం పడిన ఇంకోటి ఆయన కూడా కారణం చెప్పకుండా సెషన్ తీసుకున్నారు. సో లీడర్ అనే వ్యక్తి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడున్నాం, ఏంటున్నాం, ఏ పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కాదండి. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో కష్టాలు పడి ఈ రోజు స్టార్ అయ్యాడు. ఆ రోజు నిలబడింది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ ఆఫ్ సభ్యులు ఉన్నారు. సో నిర్ణయం తీసుకోవాలి. రాత్రి మేడం కూడా అదే చెప్తారు, ఆనంద్ జయశ్రీ గారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేడం, ఒకటి కమిట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసినట్టు డెఫినెట్ గా ఇదవుతుంది. సో అది సందే మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు లేడీస్లో. సో లేడీస్ అనే వ్యక్తులు ఎక్కడైతే ఏదైతే టీంలో కానీ ఏదైతే విదేశంలో కానీ ముందుకు వస్తారో ఆ దేశం ముందుకు వెళ్తుంది. అలాగే ఈరోజు ఫ్యామిలీలో ఒక ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే లేడీస్ రోల్ చాలా ఇంపార్టెంట్ అది. సో లేడీస్ రోల్ కరెక్ట్గా ప్లే చేస్తే డెఫినెట్ గా మంచిగా అవుతుంది. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకొని సో మీరు ముందుకు వచ్చారు. సో యూనిఫామ్ డ్రెస్ కోడ్ కానీ అన్ని కూడా
సో పర్ఫెక్ట్ ఉంది. సో కొద్దిగా జాగ్రత్త ప్లాన్ చేయండి. సొసైటీలో మీకు తెలుసు దేవి మేడం ఏమి చదువుకోలేని వ్యక్తులు నాలుగు తీసుకుంటే సింపుల్ థింగ్ అని ఆవిడ చేసి పని ఏంటంటే మీటింగ్ చెప్పడం రాదు, బట్ మీటింగ్ వెళ్ళి కూర్చోబడుతుంది. సో ఈ రోజు మీకు ఆల్రెడీ మీటింగ్ చెప్పడం వచ్చు, సో సెషన్ వచ్చు, అన్నీ వచ్చు. సో కరెక్ట్గా జాగ్రత్తగా రోజు కొన్ని కొంతమంది ప్లాన్ చేయండి. డెఫినెట్గా షార్ట్లీ మీరు ఏదైనా నాకు యూస్ అవుతుంది. సిస్టమ్ నోడానికి కొంచెం తీసుకోవడం మనం రెడీగా ఉండాలా. మనకి మంతగా థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్. చూడండి మమత గారు, ఆ, ఈరోజు చాలా మంది క్రోరం యూసీడీ డిఎస్సీడీ అయినా కూడా కొంతమంది టెస్టింగ్ కాబట్టి సిఎస్సీ ఇబ్బంది పడుతున్నారు. ఆ, మరి అది ఏం ఫీల్ అవుతుందో తెలియదు. బట్ ఈరోజు మమత గారు 8% ఉంటూ ఆవిడ యూనిఫామ్ డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ కూడా అంటే ఒక ఆలోచన విధానం ఫ్యామిలీ కానీ లేకపోతే టీమ్ కానీ లేకపోతే సొసైటీ కానీ ఏదైనా ఎవరో ఒక ఆలోచన ఉంది కాబట్టి ముందుకు వచ్చారు. సో మైండ్ లో ఒక ఆలోచన రావాలి. సో అలాంటి ఒక ఆలోచన ఇస్తే డెఫినెట్గా మనం ముందుకు వెళ్తాం. సో మంచి ఎడ్యుకేషన్ ఉంది. సో మన కోర్ టీమ్ తో మంచి సీట్ ఫామ్ చేసి డెఫినెట్ రైట్ అవుతుంది. సో లీడర్స్ రాత్రి సంజయ్ మేడం కూడా మంచి టెస్ట్ ఇచ్చారు. ఈరోజు మళ్ళీ దేవేందర్ రెడ్డి గారు సీఎంటీ ఇస్తారు. సో మనం ఈ ప్రతిరోజు కూడా మనం అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మనతో పాటు ప్రతిరోజు అట్లీస్ట్ 4 to 5 మెంబర్స్ కొత్త వాళ్ళు యాడ్ చేయగలిగితే 100% మనం డిసెంబర్కి సక్సెస్ అవుతాం. ఫిబ్రవరిలో 12 ఫ్లోర్ల షిప్ లో మనం క్రూజ్ షిప్ వెళ్ళాలి. సింగపూర్, మలేషియా, బాలి ట్రిప్ అని 3 ఫారెన్ ట్రిప్స్ 2 కంపల్సరీ మనం తీసుకెళ్తారు. సో అలాంటి ట్రిప్ మనం క్వాలిఫై అవ్వాలంటే ఈ మధ్య నుంచి నేను ఎల్ఓబి మెయింటైన్ చేసుకోవాలంటే 100% మనకు ఛార్జింగ్ వస్తుంది. దాన్ని గట్టిగా ప్లాన్ చేసుకోండి. ఇంకా మనకి జస్ట్ 5 days మాత్రమే లెఫ్ట్ ఉంది. సో ప్రతి సెకండ్ వాల్యుబుల్. సమయాన్ని మిస్ చేసుకోవద్దు, సమయాన్ని కరెక్ట్గా అప్లై చేసుకోండి. ఎవరైతే సమయాన్ని అప్లై చేసుకుంటారో డెఫినెట్ ఆఫ్ చేస్తారు. సో ప్రతి ఒక్క గెలవాలి ఆలోచన ముందుకు వెళ్తున్నాం. షార్ట్ టీమ్ ఆఫ్ ద బుక్ క్యాంప్స్ కోసం మనం ప్లానింగ్ అవుతుంది. సో అది వరంగల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అన్ని ఏరియాలో అవుతుంది. సో మన రీసెంట్ ఎవరైతే వరంగల్ నుంచి వైజాగ్ వచ్చారో సో అలాగే అన్ని ఏరియాస్ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అందరూ ఎవరైతే 4 days ఉన్నారో బూట్ క్యాంప్కి ఎన్ని బూట్ క్యాంప్స్ ఎగ్జిట్ అని ఇన్కమ్ పెరుగుతుందో సర్టే ప్లాన్ చేయండి. వన్స్ అగైన్ మమతగా థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ లీడర్, థ్యాంక్ థ్యాంక్స్ యూ. సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సంధ్య గారు. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మమత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ మేడం. నిజంగా నేను కూడా అనుకున్నా ఆ, తీర టైంకి వచ్చినప్పుడు మేడం ఒకవేళ ఫీవర్ తగ్గిందో లేదో తీసుకుందాము అనే ఆలోచన ఉండే. బట్ మీరు నిజంగా చెప్తున్నా మేడం, మీకు ఇప్పటికి ఇది 3వ జూమ్ అయింది. 3 జూములలో చాలా చక్కగా చెప్పగలిగినారు. ఇది ఇలాంటి నాలెడ్జ్ ఇంకా ఈవినింగ్ సెషన్ కు తొందరగా స్టార్ అయ్యి మీ కళ నెరవేర్చుకొని ఈవినింగ్ సెషన్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. కవిత లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఉమా సార్. గుడ్ మార్నింగ్ మేడం. మమత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీకు ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు హెల్త్ బాగాలేకపోయినా కూడా మీరు సెషన్ చేయడానికి ముందుకు వచ్చిర్రు మేడం. మీలో పట్టుదల ఉంది. మీ చాలా బాగా చెప్పారు మేడం. ఇట్లా పుట్ట బ్రదర్స్ లాగా మీరు కూడా ఎర్ర బ్రదర్స్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇంకా మీరు చెప్పిన దాంట్లో ఏమర్థమైందంటే ఇది మా అమ్ముకునే బిజినెస్ కాదనేది ఒక పాయింట్ కనెక్ట్ అయింది మేడం. చాలా బాగా చెప్పింది. మీరు ఇలాంటి సెషన్స్ ఇచ్చుకుంటూ ఇంకా ముందుకెళ్ళండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. సదానందం గారు. సార్ ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మమత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం మీరు గ్రేట్ మేడం. వాస్తవానికి హెల్త్ సహకరించలేకుండా కూడా మీరు సెషన్ తీసుకోవడం ముందుగా కృతజ్ఞతలు మేడం. అదే విధంగా మీరు ఒకటి నాకు చెప్పిన దాంట్లో బాగా కనెక్ట్ అయింది ఏంటంటే పుట్ట బ్రదర్స్ లాగా మేము కూడా ఎర్ర బ్రదర్స్ కావాలని చెప్పారు మేడం. 100% అనుకుంటే 100% అవుతుంది మేడం. మీరు చెప్పింది అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, అసలు ఇది సేల్ చేసే బిజినెస్ కాదు షేర్ చేసే బిజినెస్ అని అర్థమైంది మేడం. 100% మీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇలాగనే మీరు రెగ్యులర్ గా అప్డేట్ అవుతూ ఎక్కువ ప్లాన్స్ చెప్పండి మేడం. 100% సక్సెస్ అవుతారు. మీ డ్రీమ్ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు ముత్యాల సదానందం. నా డ్రీమ్ ఏంటంటే నన్ను నమ్ముకున్న వాళ్ళని గెలిపిస్తూ నేను గెలవాలనే సంకల్పంతో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్.
థ్యాంక్ యూ సార్. మీ మీటింగ్ నేను కరీంనగర్ లో ఫస్ట్ టైం మీ వాయిస్ విన్నాను సార్. అక్కడ చెప్పారు, నేను 8th వరకు చదువుకున్నాను. నాకు సాధ్యమైనప్పుడు మీకు సాధ్యం కాదా అని చెప్పేసి అది మీరు చెప్పారు సార్. నాకు అది బాగా కనెక్ట్ అయింది సార్. ఆ మాట కోసమైనా నేను ఈ వెస్టీస్ నేను కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అని గట్టి నిర్ణయం తీసుకున్నాను సార్. మీ మోటివేషన్ బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అట్లా అనుకుంటేనే ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ లీడర్స్, ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సదానంద గారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. వీరేంద్ర కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు మేడం. చాలా వరకు కొత్త వారు ఏంటి అంటే ఈ అబ్జెక్షన్స్ ఫేస్ చేసే టైంలో ఎలా చేయాలో తెలియక అక్కడ ఆగిపోతూ ఉంటారు. కానీ ఈరోజు మంచి సెషన్ ఇచ్చారు మాకు. తెలుసుకోవడం వల్ల ఆ యొక్క ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం. మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, చాలా మంచిగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వీలైన త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మేమందరం కూడా ప్రేయర్ చేస్తాం. తర్వాత మీరు చెప్పారు మా బ్రదర్స్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో మంచి పొజిషన్ లో ఉండాలని. యాక్చువల్ గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తో పాటు మీ బ్రదర్స్ ఆల్ ఓవర్ ఇండియాలోనే మంచి ఉన్నతమైన పేరుగా వస్తారు. ఎందుకంటే ఎర్ర బ్రదర్స్ అని మీరు రావాలి అనుకున్నారు, ఆల్ ఓవర్ ఇండియాలోనే తెలుస్తుంది. ఎందుకంటే వెస్టీజ్ ఆల్ ఓవర్ ఇండియా అంతా ఉంది, 9 దేశాల్లో ఉంది. అన్ని చోట్ల కూడా మన పేరు అందరికీ తెలుస్తుంది. అలాగే నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు వీరేంద్ర కుమార్, కొంతమంది డిఎల్సిపి రాజమండ్రి. నేను ప్రెసెంట్ సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నానండి. ఈ ఎండింగ్ కల్లా 1 lakh ఇన్ 1 ఇన్కమ్ 1 lakh క్రాస్ చేయాలని చెప్పి, క్రౌన్ డైరెక్టర్ క్రాస్ చేయాలని చెప్పేసి మేము వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మాధవి గారు. గుడ్ మార్నింగ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ చెప్పారు మేడం. సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది మేడం. ప్రతి థ్యాంక్ యూ మేడం. ఒక్కరికి వచ్చే ప్రాబ్లాలన్నీ ఇవే మేడం. చాలా మంచిగా వివరించి చెప్పింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇలాంటివి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నా మేడం. మీ డ్రీమ్ ఏదైతుందో తొందరగా నెరవేరాలనుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సాంబశివరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మాలతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు అదే మీకు హెల్త్ బాగోలేకపోయినా 8% లో ఉన్నా చెప్పడానికి చాలా ఇష్టపడ్డారు. ఎందుకంటే మనము ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఈ 16 క్వశ్చన్స్ కి ఏవైతే మనము సమాధానం చెప్పగలుగుతామో ఆ రోజే మనం వెస్టీజ్ లో నిలబడగలము. నిలబడి మనము ఇంకొకరు గెలిపి చూపించగలము. అందుకు మీకుండే ఎంతో కొంత నాలెడ్జ్ బాగా చెప్పగలిగారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సక్సెస్ అవ్వాలి. అలాగా మైసెల్ఫ్ సాంబశివరావు అండి. నేను వెస్టీజ్ లో సక్సెస్ అవుతూ 10 కుటుంబాలకు 10,000 ఇప్పిస్తూ భారతదేశానికి 10,000 ట్యాక్స్ కడుతూ పర్ మంత్ 5 lakhs తీసుకోవాలని కోరుకుంటున్నానండి. సార్ ఉమా సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శేషయ్య గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, ఎర్రా మమతా మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది మేడం. ఇది వచ్చేసి మన వెస్టేజ్ అనేది సేల్స్ బిజినెస్ కాదు, షేరింగ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ని అందరికీ గుర్తు చేశారు. తర్వాత మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో అది పుట్టా బ్రదర్స్ లాగా ఎర్రా బ్రదర్స్ అనేది బాగా స్ప్రెడ్ కావాలన్నారు. ఖచ్చితంగా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది మీది. తర్వాత మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ప్రతి వ్యక్తి జర్నీ చేయడానికి బస్సు, ట్రైన్, ఏరోప్లేన్ ఏదో ఒకటి కావాలి. అదే విధంగా మనం వెస్టేజ్ మార్కెటింగ్ లో ముందుకు వెళ్ళాలంటే మనం బాగా డెప్త్ గా ఆలోచించినట్లయితే ఇది ఒక వెహికల్ లాగా మనకి ఉపయోగపడుతుంది. బస్సులో వెళ్ళాలా, లేకపోతే ట్రైన్ లో వెళ్ళాలా, ఏరోప్లేన్ లో వెళ్ళాలని మనం నిర్ణయించుకొని ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని మన సార్ వాళ్ళని బాగా యూజ్ చేసుకుంటూ
మనం ముందుకు వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది. బాగా డెప్త్ లో పోతే గనక ఇది అర్థం కాదు. తర్వాత మీరు మిస్టేక్స్ ఈ 16 మిస్టేక్స్ గురించి ఏదైతే చెప్పారో చాలా అర్థమైంది మేడం. మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చిన్నగా ఈ 16 గనక మనం రెక్టిఫై చేయగలిగినట్టయితే మనం ముందుగా ఈజీగా వెస్టేజ్ లో సక్సెస్ కావచ్చు. నా పేరు మండవ శాషయ్య, నేను అద్దంకి నుంచి మాట్లాడుతున్నాను. నా డ్రీమ్ వచ్చేసి షార్ట్ డ్రీమ్ డిసెంబర్ 10 కల్లా 1 కార్ 1 lakh అనే ఇన్కమ్ తీసుకోవాలనే కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ థ్యాంక్ ది యూ బెస్ట్. సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం మీరు మాట్లాడతారా మమతా గారు? మనం ఏదో కారణాలు చెప్పుకుని వేస్టేజ్ ని మధ్యలో వదిలిపెట్టకుండా కమిట్మెంట్ తో వర్క్ చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది కంపల్సరీ మన వెంట వస్తుందండి. మధ్యలో ఎవరో ఏదో చెప్పారని మనము వినకుండా మన వేలో మనము ఈ బిజినెస్ చేసుకోవాలండి. మనం ఏం లేదండి, అప్లైనర్ ఫాలో అవుతే చాలు, మనం సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి మనం చేయగలిగింది వేరే ఏదే లేదే కాదండి. మనం చేయలేకపోయేది ఏది లేదు. మనం వెస్టేజ్ లో దీంట్లో మనం ఐడి తీసుకొని బయట తీసుకునేది మనం దీంట్లో ప్రొడక్ట్స్ తీసుకుంటూ వాడుకుంటూ నచ్చింది మనం ఇతరులకు షేర్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది, ఇతరులకు ఆదాయం కల్పించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ఇది చేసుకుంటూ పోతే మంచిదని చెప్పేసి అని నేను చెప్తున్నానండి. ఎవరి మాటలు నమ్మి మనం మిడిల్ దాకా అవ్వకుండా దీన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే కంపల్సరీ మనం సక్సెస్ సాధిస్తామని చెప్పేసి అని నేను ఆ, చెప్పాలనుకుంటున్నానండి. అంతే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే రంజిత్ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సార్. మీ గోల్స్ ఏవైనా ఉన్నాయేమో అవి ఫుల్ఫిల్ కావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమిట్మెంట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు గ్యారంటీగా. కంటిన్యూ చేయండి ఎఫర్ట్స్ ని. ఆల్ ది బెస్ట్ అండి మమతా గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే యూ మమతా గారు, ఆల్ ది బెస్ట్ అండి. సో అతి త్వరలో మేము 100% తీసుకోవడం ఉంటూ యూనిఫికేషన్ కావాలి. సో కమిట్మెంట్ ఉంది, మంచి డెడికేషన్ ఉంది, డెఫినెట్ గా అనుకుని సాధిస్తారు. సో దానికి కొద్దిగా కొత్త వాళ్ళు కలుస్తూ కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ప్లాన్ చేయండి. డెఫినెట్ గా 100% మనం సాయం చేసే వాళ్ళ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సాయం చేసే వాళ్ళు తక్కువ అవుతారు, సాయం తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. సో బట్ అది వాళ్ళకి క్లారిటీగా ఇవ్వడానికి చాలా మంది అర్థం అవుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొంతమంది యాక్చువల్గా వాస్తవం మాట్లాడుకుంటే బయట సొసైటీలో సబ్జెక్ట్ లేకుండా చాలా మంది కష్టపడుతుంది, సబ్జెక్ట్ ఉండే వాళ్ళు తక్కువ కష్టపడుతుంది. ఇది వాస్తవం ఇది. సో ఈ రోజు మనం చూస్తుంటే డాక్టర్ గారు, ఇంజనీర్ కానీ, కలెక్టర్ కానీ అయ్యేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. చాలా మంది ఇక క్వాలిఫై అయ్యేవాళ్ళు, క్వాలిఫై కాని వాళ్ళకి ఏంటంటే చదువు బాగా చదివిన వాళ్ళు ర్యాంక్ మంచి పొజిషన్ వెళ్తున్నారు, లేని వాళ్ళు చిన్న పనులు ఎదుర్కోబోతున్నారు. అలాగని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవలేదని కాదు, బట్ వాళ్ళు కరెక్ట్గా టైం ప్రకారం చేయకపోవడం ఇబ్బంది అయింది. సో మమతా గారు మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది. సో సిక్స్టీన్ సబ్జెక్ట్ తెలియదు కాదు, ఇది గట్టిగా మనం తెలుసుకోవడం, దీన్ని మనం గట్టిగా ఆచరిస్తే ఎవరికి ఎలా చెప్పాలి, చెప్పేవాళ్ళు నో అనే వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా కరెక్ట్ చేయడం తెలుసు. గట్టిగా మీరు దీన్ని శుద్ధి చేసుకుంటే డెఫినెట్గా మీరు 1 lakh ప్లస్ తీసుకుంటారు. అదే రకంగా ఫిబ్రవరి పూర్తి పెరుగుతారు. మీరు పెట్టమని ప్లాన్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ ఫుల్ఫిల్ కావాలన్నమాట. మనం సో లేడీస్ అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఎవరైతే మనం మంచి ఇన్కమ్ కావాలి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 పీపుల్ గట్టిగా ఫోకస్ చేయండి. 100 పీపుల్ చేసే వరకు మన టీంలో 100 మెంబర్స్ కనుక ఉంటే సో ఎవ్రీ మంత్ 50,000 ఇన్కమ్ తీసుకోండి. సో 15 తారీఖుల్లో మన టీంలో 100 పీపుల్ చేసే వాళ్ళు గట్టిగా ఫోకస్ చేసుకుంటూ ఉంటుంది. సో అదే రకంగా లీడర్స్ ఫ్రూట్ స్లిప్ అనేది చాలా చాలా ఆ, ఒక ప్రత్యేక పనికొచ్చు. లేకపోతే ఈరోజు చాలా మంది కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నాయి, భగవంతుడు చూడాలనుకుంటే మన కంపెనీ మేనేజ్మెంట్ గౌతమాలుగా దేవుడు అధికారం లేదు. సో అలాంటి ఒక వ్యక్తి మనతో పాటు 5 days ఇచ్చేసి మనతో పాటు ఉండేది చిన్న విషయం కాదు. ఒక 10 నిమిషాలు ఒక ప్రజలు తీసి కావాలనుకున్నవాడు అలాంటిది మనతో పాటు చేస్తున్నారు. సో దాన్ని క్వాలిఫై అవ్వాలంటే 2 నెలలు 2 నెలలు తీసుకుంటూ మనం
మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా ట్రావెల్ ఫర్ వెళ్ళి కూడా అవుతాం. అదే రకంగా జూలై ఆగస్ట్ లండన్ కొంచెం జూలైలో మీ అందరికీ తెలుసు లండన్ స్కాట్లాండ్ బ్రిటిష్ దేశంలో లండన్ స్కాట్లాండ్ ఉంది. సో పూర్వకాలంలో మన తాతల ముత్తాతల టైంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. సో అదే పరిపాలించిన బ్రిటిషర్స్ దగ్గర మనం 6 days 7 days వాళ్ళ సర్వీసెస్ మనం ఎట్లా చేసుకోవడానికి అవకాశం దొరికింది. సో పైన పెద్దలందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఆ రోజు మనం వాళ్ళకి చాకరీ చేస్తాం, ఈ రోజు మన పిల్లలు వాళ్ళు చాకరీ చేస్తున్నారు, మనకి హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇది కొద్దిగా సీరియస్ గా తీసుకోండి. ఇలాంటి ఒక అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. లండన్ స్కాట్లాండ్ అనేది సో చాలా మంచి కంట్రీ. దాంతోపాటు 7 days మనం భారీగా ఉంటాం. సో ప్రతి ఒక్కరు సమయాన్ని అప్లై చేసుకుంటే ఏది సాధ్యం కాదని లేదు, 100% సాధ్యం అవుతుంది. అదేవిధంగా నవంబర్ లో థాయిలాండ్ ఉంది. సో ఒక కంపెనీ, గ్రేట్ కంపెనీ ఒకే సంవత్సరంలో 3 ట్రిప్పులు ఇస్తుందంటే దాన్ని మనం కరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే మనం కరెక్ట్గా ఫీల్డ్ లో వర్క్ చేస్తే డెఫినెట్ గా రీచ్ అవుతాం. సో ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి, ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. అదే రకంగా మనకి జూమ్ మీటింగ్ నెక్స్ట్ మంత్ జూమ్ మీటింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిందండి. సో కొంతమంది లీడర్స్ డేట్స్ ఇచ్చారు, ఇంకా కొంతమంది లీడర్స్ ఇవ్వాలి. సో దయచేసి మీ షెడ్యూల్ డేట్స్ ని ఎవరైతే 30,000 ప్లస్ 30,000 పైన ఉన్నారో ఆ గ్రూప్ లో యాడ్ అయితే వెల్ గుడ్. యాడ్ అవ్వకపోతే మీ అప్లైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పేసి ఆ గ్రూప్ లో యాడ్ అవ్వండి. సో ఇది ఎవరో రంజిత్ యాడ్ చేస్తారు లేకపోతే ఇంకోటి యాడ్ చేస్తారు కాదు. సో ఆ అప్లైస్ అందరూ కూడా అక్కడ అడ్మిన్ ఇచ్చాం, వాళ్ళతో చేసుకుని యాడ్ చేసుకుని 30,000 ప్లస్ దాటిన వాళ్ళు ఈవినింగ్ సెషన్ వస్తే లైవ్ లో రికార్డ్ అయ్యి ఉంటుంది. సో అది మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవచ్చు. సో షెడ్యూల్స్ అన్ని కూడా ఇచ్చింది. అదే రకంగా క్రోనో డెబిట్ సండే ఉంటుంది. సో మీ షెడ్యూల్ బ్లాక్ చేసుకోండి. ఈ అన్ని దానిల కంటే విజయదానం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విజయదానం చేస్తే నెక్స్ట్ రాబోయే జనరేషన్ కూడా మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది, సుఖ సంతోషాలతో ఉంటుంది. సో ఈ జన్మలో కూడా సో మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ రాజన్ గారు ఆ రోజులో మాకు షెడ్యూల్ మా టీం రాకపోయినా కూడా ఆయన ట్రైనింగ్స్ ఆయన మీటింగ్స్ ఈ రోజు 20 రకంగా ఈ రోజు ఆర్ఎస్ రాజన్ గారు ఆ లో కూడా నియర్లీ 38 lakhs ప్లస్ తీసుకున్నాం. సో అంటే విజయదానం చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇమీడియట్ ప్రమోట్ చేయండి. అదే రకంగా ఈరోజు ఈవినింగ్ దేవేంద్ర సార్ది జూమ్ మీటింగ్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి సిఎన్టీ. సో రాత్రి సంజయ్ గారు చెప్పారు, అది రికార్డ్ చేసి ఉంది. సో ప్రతి ఒక్కరు నాలెడ్జ్ తీసుకోండి, నాలెడ్జ్ షేర్ చేయండి, రెఫరెన్స్ టాక్ చేయండి. వన్స్ అగైన్ మమతా గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. 220+ మెంబర్స్ ఉన్నారు, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. సో ఇవాళ సెషన్ సిఎన్టీ ఉంటుంది ఇవాళ రేపు 2 రోజులు, ఫ్రైడే అండ్ సాటర్డే. దానికి సంబంధించిన లింక్స్ అవి మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఇవాళది. ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, మీటింగ్స్ ని యూటిలైజ్ చేసుకొని అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మమతా గారు, థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.